జస్ట్ కాజన్స్, JUS స్పేస్ COGENS. నిన్న మొన్న అంతర్జాతీయ సంబంధాల్లో ఒక పదం న్యూస్లో ఉంది. దాని పేరు జస్ట్ కాజన్స్, JUS COGENS. జస్ట్ కాజన్స్ అనే పదం రోమన్ టైంలో నుంచి వచ్చిన పదం, ఇప్పటిది కాదు అది. ద టర్మ్ జస్ట్ కాజన్స్ ఈజ్ నాట్ న్యూ. ద ఐడియా బిలాంగ్స్ టు రోమన్ టైమ్స్ అన్నమాట. జస్ట్ కాజన్స్ రిఫ్లెక్ట్స్ some peremptory norms in international law. Peremptory. What do you mean by peremptory norm? Certain fundamental norms which one cannot deviate. అంతర్జాతీయ సంబంధాల్లో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఎవ్వరూ మార్చకూడదు, ఎవరు డీవియేట్ అవ్వకూడదు. జస్ట్ కాజన్స్ రిఫ్లెక్ట్స్ certain peremptory norms which no one can deviate. కొన్ని బేసిక్ సూత్రాలు నో వన్ కెన్ చేంజ్, ఎవరు మార్చకూడదు. అదే జస్ట్ కాజన్స్ అన్నమాట. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? వై జస్ట్ కాజన్స్ ఇస్ ఇన్ న్యూస్? ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ హ్యావ్ ట్వీటెడ్ టు ట్రంప్. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ట్రంప్కి ట్వీట్ చేశారు. ఏమని? See, Donald Trump, you have said if Iran retaliates, you are going to attack 52 cultural sites of Iran. ఇరాన్ కనుక పగ తీర్చుకుంటే 52 ఇరాన్ సైట్ల మీద నువ్వు అటాక్ చేస్తానని చెప్పావు. ఇది జస్ట్ కాజన్స్కి విరుద్ధం అని. వాట్ ఇస్ దిస్ జస్ట్ కాజన్స్? జస్ట్ కాజన్స్ అంటే యూ షుడ్ నాట్ డూ సర్టెన్ వార్ క్రైమ్స్, జీనోసైడ్, స్లేవరీ, అపార్టీడ్, ఇవన్నీ ఎక్కడ రాస్తున్నాయి? ఎక్కడ రాసలేవు. అది అంతర్జాతీయ చట్టాలు అలా కస్టమరీ లాలో అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. జస్ట్ కాజన్స్, ద రూల్స్ ఇన్ జస్ట్ కాజన్స్ ఆర్ నాట్ రిటన్ ఎనీవేర్ పర్టికులర్లీ వాట్ కమ్స్ అండర్ దిస్ fundamental rule of international law, but they are being practiced. And there are two treaties, basically Vienna Convention on Law of Treaties, Vienna Convention on Law of Treaties 1969-1986. రెండు ట్రీటీస్ ఉన్నాయి. వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్ 1969 and 1986 అన్నమాట. ఆర్టికల్ 53 of 1969 and ఆర్టికల్ 64 of 1986. ఆర్టికల్ 53 of Vienna Convention of Law of Treaties 1969 and ఆర్టికల్ 64 of Vienna Convention on Law of Treaties 1969. ఈ రెండు కూడా జస్ట్ కాజన్స్ గురించి చెప్తున్నాయి. ఏదైనా ట్రీటీ జస్ట్ కాజన్స్కి వ్యతిరేకంగా ఉంటే ఆ ట్రీటీ వాయిలేటివ్, ఆ ట్రీటీ చెల్లదు, వాయిడ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ వాయిడ్. ఏదైనా ఒక ఒప్పందం జస్ట్ కాజన్స్కి విరుద్ధంగా ఉంటే అది చెల్లదు. ఎనీ ట్రీటీ విచ్ ఈస్ అగైనెస్ట్ జస్ట్ కాజన్స్ is not valid, it is void. First point. Second point, not only treaty, no leader or no person can take an unilateral decision against just causes. ఏ లీడర్ కానీ ఏ వ్యక్తి కానీ తన యూనిలేటరల్గా అంటే తనకే తను జస్ట్ కాజన్స్కి వ్యతిరేకంగా డెసిషన్ తీసుకోవడానికి లేదన్నమాట. అండ్ జస్ట్ కాజన్స్ ఇస్ ఎ లాటిన్ వర్డ్. జస్ట్ కాజన్స్ ఇస్ ఎ లాటిన్ వర్డ్. ఇట్ మీన్స్ a peremptory or authoritative rule in international law. A peremptory or authoritative rule in international law. So here ఇప్పుడు మనం చూస్తే ఇరాన్ అండ్ ట్రంప్ in this entanglement, you all know how Trump attacked, America attacked the Iranian general. Now Iran have shown ఒక పెద్ద మసీద్ మీద, జంకరన్ మసీద్ మీద రెడ్ ఫ్లాగ్ ఎగరేస్తుంది ఇరాన్. అండ్ సులేమానీ అంత్యక్రియలకు ఎంతమంది వచ్చారు? సులేమానీ కూతురు ఏం మాట్లాడింది? బియాండ్ దాట్ ఈరోజు ఇరాక్లో అమెరికన్ ట్రూప్స్ మీద టార్గెట్ చేస్తూ 9 రాకెట్స్ వదిలింది. దాంతోపాటు ట్రంప్ రిటాలియేషన్ అండ్ ఇంపార్టెంట్లీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి వెనక్కి వచ్చేయటం.
Iran said it is withdrawing from all nuclear agreements. ఒకవేళ కనుక ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే ఫస్ట్ రిపర్కషన్ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. ఇన్స్టేబుల్ అండ్ ప్రాబ్లమాటిక్, చాలా అనిశ్చితి స్టార్ట్ అవుతుంది అక్కడ. 2 days బ్యాక్ Iraqi parliament also passed a resolution that American troops should not present in Iraq. 2 రోజుల క్రితం ఇరాక్ పార్లమెంట్ కూడా అమెరికన్ ట్రూప్స్ ఇరాక్లో ఉండకూడదని తీర్మానం పాస్ చేస్తుంది. అమెరికన్ ట్రూప్స్ ఇదంతా అనిశ్చితి వల్ల ఐఎస్ పెరిగే అవకాశం ఉంటుంది, న్యూక్లియర్ బాంబ్స్ పెరిగే అవకాశం ఉంటుంది, ఫైనల్గా మిడిల్ ఈస్ట్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంటుంది. సో జస్ట్ కాజెన్స్ is a basic fundamental rule in international law which every country should follow without any deviation. This is called just causes. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాల్లో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఏ దేశం మార్చకూడదు. ఆ ప్రాథమిక సూత్రాలు ఏంటో ఎక్కడ పూర్తిగా రాసలేవు, కానీ ఒక 1000 మందిని ఊచకోత కోయటం, స్లేవరీకి తీసుకెళ్ళటం, లేదా కల్చరల్ సైట్స్ మీద అటాక్ చేయటం, ఇవన్నీ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అన్నమాట. అండ్ జస్ట్ కాజెన్స్ వాజ్ పర్టికులర్లీ మెన్షన్ ఇన్ వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్. ఓకే, 1969లో ఆర్టికల్ 53 అండ్ 1986 వియన్నా కన్వెన్షన్లో ఆర్టికల్ 64 జస్ట్ కాజెన్స్ గురించి రాస్తుంది. సో వాట్ ఈజ్ జస్ట్ కాజెన్స్ అంటే దిస్ ఇస్ ద డెఫినేషన్. బట్ వాట్ కమ్స్ అండర్ జస్ట్ కాజెన్స్ అంటే ఇట్ వాజ్ కస్టమరీ, ఇట్ వాజ్ నాట్ కంప్లీట్లీ written anamata. So this is important for you for exam.